దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం, 8వ వచనం మనం గమనించినట్లయితే, విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుడు విశ్వసించినటువంటి అబ్రహాము జీవితంలో విశ్వాసులకు తండ్రిగా చేశాడు. అయితే 7వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాడు. గలతీ 3, 7, 8 వచనాల్లో, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునడి. అంటే ఒక విశ్వాసి జీవితంలో అబ్రహాము కుమారులే అనబడుటకు కారణం ఏదైనా ఉందంటే మనం విశ్వసించాలి. విశ్వాసం లేనప్పుడు, అతను నిరీక్షణ లేనప్పుడు, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడు. అది మనకు చాలా దగ్గరలో బైబిల్లో రాసి ఉంది. రోమీలకు రాసిన పత్రికలో కూడా పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు. 4వ అధ్యాయం 18వ వచనంలో, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయస్సు గలవాడై ఉండి అప్పటికే తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును కానీ ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దీవించబడాలంటే విశ్వాసం అవసరం. ఆ విశ్వాసము ఎలాంటి విశ్వాసం అంటే దేవుని యందలి విశ్వాసం. ఈ దేవుని యందలి విశ్వాసం అబ్రహాంకి ఇచ్చాడు కనుక అబ్రహాం వలన ఈ లోకములో ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉంటారో వారందరూ కూడా అబ్రహాముకి పిల్లలు అవడం, అంత మాత్రమే కాకుండా విశ్వాసులకి తండ్రి అనబడినటువంటి అబ్రహాముకి పిల్లలు అవడం, ఆ విశ్వాసము క్రీస్తునందు ఉంచినటువంటి వారి జీవితాల్లో కూడా అనేక అద్భుతాలు చూడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే గలతీ సంఘానికి 3వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులకును నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం. విశ్వాసులే కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఎవరు వీళ్ళు అంటే, దేవుని బిడ్డలారా, ఇది ఒక అద్భుతమైనటువంటి మాట. గలతీయులకు రాసిన పత్రికలోనే మనకు జవాబు ఇచ్చాడు. 13వ వచనంలో, ఆత్మను గూర్చిన వాగ్దానము. గలతీయులకు రాసిన పత్రిక 3, 13, 14, 15. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఏంటంటే, అబ్రహాం విశ్వసించినటువంటి విశ్వాసం ద్వారా ఆయన వాగ్దానము, దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అబ్రహాముకి విశ్వసించినటువంటి వారందరూ కూడా అబ్రహాముకి పిల్లలగుటకు దేవుడు అనుగ్రహించాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాం చూడండి. పొట్టి జేకే మీకు తెలుసు. ఆయన చెట్టు ఎక్కున్నాడు, మేడి చెట్టు ఎక్కున్నాడు. అయితే యేసు ప్రభు ఆ త్రోవను వెళ్ళుటకు తటస్థించినప్పుడు ఆయన పొట్టివాడైనందున జక్కయ్య జనులందరి మధ్యలో యేసు ప్రభుని చూడలేక ఆయన ఎవరో ఎలా ఉంటాడో
ఆయన పేరు వింటున్నాను, కానీ నేను ఇంతవరకు యేసు ప్రభు ఎవరు నేను చూడాలని ఆశ కలిగింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎవరింటికి వెళ్ళేదానికి ఇష్టపడలేదు, కానీ ఆ జక్కయ్య అనబడినటువంటి వ్యక్తిని, ఆ చెట్టు ఎక్కున్నటువంటి జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. చాలామంది యేసు ప్రభువుతో మాట్లాడుతున్నారు, ఆయన తాకుతున్నారు, ఆయన పరామర్శిస్తున్నారు, ఆయన్ని ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంతగానో ఆనందిస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. కానీ యేసు ఎవరో నేను చూడాలి అని ఆశపడినటువంటి పొట్టి జక్కయ్య జీవితంలో యేసు ప్రభు అంటాడు, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంట నేను బస చేయవలసి ఉన్నది అంటున్నాడు, ఉండవలసి ఉన్నది అంటున్నాడు, నేను నీ ఇంటికి వస్తానంటున్నాడు. ఎంత గొప్ప విషయం! ప్రభువుని చేర్చుకున్నటువంటి జక్కయ్య జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. అది ఎరుకో పట్టణం, అది యెరూషలేం కాదు, ఎరుకో పట్టణం. ఆ ఎరుకో పట్టణంలో వాస్తవంగా శాపగ్రస్తమై యెహోషువ కాలంలో దేవుడు శపించాడు. అయితే యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు మూలముగా ఆ శాపం కొట్టివేయబడింది. జక్కయ్య అంటాడు, ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ₹1 తీసుకుంటే నేను ₹4 ఇచ్చేస్తాను ప్రభా. యేసు ప్రభుకి చాలా సంతోషంగా ఉంది. ఆ యేసు ప్రభు ఒక్కడే కాదు కదా, శిష్యులు ఉంటారు. అలాగే ఆయన వచ్చాడని ఎరుకోకి చాలామంది ఆయన మాటలు వినుటకు చాలామంది వచ్చారు. కానీ ఈ యేసు ప్రభు మాటలు ఎంతగానో సంతోషకరంగా ఉన్నాయి, దీవెనకరంగా ఉన్నాయి. కానీ అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు జక్కయ్య. నేను ఎవరి దగ్గరైనా ₹1 అన్యాయంగా తీసుకుంటే ₹4 ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు నా ఆస్తుల సగభాగం పేదలకు ఇస్తానంటున్నాడు. యేసు ప్రభుకి సంతోషం వచ్చింది. ఇతను మారాడు, ఇతనికి మారు మనసు వచ్చింది. ఇతనులో ఉన్నటువంటి శాపగ్రస్తమైనటువంటి ఆ స్టింజినెస్, ఆ పిసినుగొట్టుతనం అంతా కూడా వెళ్ళిపోయింది. ఆయన సంపాదించినటువంటి దుర్మార్గంగా సంపాదించినట్టు, అన్యాయంగా సంపాదించినటువంటి డబ్బంతా కూడా పేదలకి ఇవ్వాలని తీర్మానం తీసుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగా కనెక్షన్ పెడతాడో చూడండి. ఎక్కడో అబ్రహాము, ఆయన క్రీస్తుకు పూర్వమైనటువంటి 1000 సంవత్సరాలోడు అబ్రహాం. అయితే జక్కయ్య యేసుక్రీస్తు కాలం నాటి మనిషి. ఆయనతో యేసు ప్రభు నా బిడ్డను అని అనుట కంటే కూడా విశ్వాసులకి తండ్రి అనబడినటువంటి, సర్వము త్యాగం చేసినటువంటి తన మనస్సు, తన ఆలోచన, తన నడవడిక, తన ప్రవర్తన, తన ఉద్దేశం, తన స్వదేశం, తన చిత్తం, తన ఉద్దేశాలన్నీ కూడా తన బంధువులు అందరినీ విడిచిపెట్టి దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళుటకు ఆయన చెప్పిన పని అంతా కూడా చేశాం. మీరు ఆదికాండం 15 అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడు చెప్పిన మాట నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా విశ్వాసులకి తండ్రి అనబడినటువంటి ఆ అబ్రహాము యొక్క జీవితంలో నీవు నేను మనమందరం కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మనము ఉండాలి, మనం ఎదగాలి అంటే విశ్వసించాలి. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాను చూడండి. 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం నుంచి స్త్రీలకు కూడా కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు పేతురు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తన స్వపురుషులకు లోబడుట చేత తమ్మును తాము అలంకరించుకునిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకు నెడల ఆమెకు పిల్లలగుదురు. అంటే విశ్వాసులు అనబడినటువంటి భార్య భర్త అబ్రహాము శారా ఇద్దరు జీవితంలో ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో వాళ్ళకి పిల్లలు అవుతారంట ఈ చదవబడినటువంటి లేఖన భాగం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించడం, విశ్వాసమునకు లోబడి అంటే విశ్వాసమునందు దేవుని యందు విశ్వాసములో నిలబడడం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో
దేవుని అందలి విశ్వాసములకు వస్తాము, దేవుని అందలి భయము భక్తి కలిగినటువంటి ఆ నీతి న్యాయములకు ఆధారమైనటువంటి దేవుని యొక్క విశ్వాసములకు వస్తాము, అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. అందుకే ఈ గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఏం మాట అంటే ఒక అద్భుతమైన మాట. కాబట్టి 3వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాస మూలముగా అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఎవరైతే విశ్వసిస్తారో దేవుని మీద విశ్వాసం చూపిస్తారో, విశ్వాసమును అర్థం చేసుకొని ఏ ఆధారం లేదు, డబ్బు లేదు, కొంతమందికి ఆస్తి ఉండదు, అంతస్తులు ఉండవు, కానీ వారి యొక్క జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజు నీవు కూడా అలాంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతున్నావు. ఒట్టి చేతులతో పోయినటువంటి అబ్రహాం జీవితంలో గొప్ప విశ్వాసాన్ని సంపాదించుకొని దేవుని దగ్గర బహు ఆస్తికర్తగా ఇస్సాకు కుమారుడు, ఆయన కుమారుడికి పెళ్లి చేసేటప్పుడు ఆయన బంగారు పంపించాడు, 10 ఒంటెలు పంపించాడు. ఈరోజు ఒక క్యామిల్ కొనగలవను ఆలోచించండి. 10 ఒంటెల మీద ఆయన సామాగ్రి పంపించాడు, మెటీరియల్ పంపించాడు, వస్త్రాలు పంపించాడు, ఆయన బంగారు పంపించాడు, ఎలియాజర్ పోయాడు, ఇంకా పనివారు పోయారు. ఎంత గొప్ప విషయం! ఈరోజు నీవు కూడా అంత గొప్ప వ్యక్తిగా మార్చబడాలంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని సడిలిపోకుండా, దిగజారిపోకుండా, అణిగారిపోకుండా విశ్వాసంలో స్థిరుడిగా ఉండడం మనం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించండి. నైనా ఈ దినమందు ప్రభు నీ బిడ్డలకి మేలుకరంగాను, ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను విశ్వాసము ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, హెవెన్లీ బ్లెస్సింగ్స్ నీ బిడ్డలకి మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.